శ్రీ మహాగణాధిపతియే నమః. డిసెంబర్ 11వ తేదీ బుధవారం 2024 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిసెంబర్ 11వ తేదీ బుధవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో ఉత్తమ ఫలితాలు అయితే రానున్నాయండి. చక్కటి నిర్ణయాలతో ప్రతి పనిలోనూ కూడా విజయంతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఎంతో ఆలోచనాత్మక నిర్ణయాలు అయితే ఉంటాయి. ఉత్తమ ఫలితాలను పొందేవిగా ఉంటాయండి. అంటే ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో మీరు ఏదైతే ఇంకా చక్కటి ఫలితాలు ఉంటాయో, అంటే కొంతవరకు ఫలితాలు కాకుండా ఎంతైతే ఉత్తమమైన ఫలితాలు ఉంటాయో వాటన్నిటిని కూడా మీరు చేజిక్కించుకోగలుగుతారు. అనుకోని లాభం మిమ్మల్ని మరింతగా ఆనందానికి గురి చేస్తుందండి. అంటే మీరు అనుకున్న దానికంటే మీరు ఏదైతే అనుకొని మీరు పనులు మొదలు పెడతారో దానికంటే రెట్టింపు లాభాలను మీరు పొందగలుగుతారు. ఆర్థికంగా చాలా బాగా నిలదొక్కుకోగలుగుతారండి. అంటే అనుకున్న దానికంటే రెట్టింపు ఆదాయాన్ని పొందడం కానీ, ప్రతి పనిలోనూ కూడా రెట్టింపు లాభాలు రావటం కానీ మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో విజయం మీదే అన్నట్టుగా ఉంటుందండి. ఎవరు ఎంతమంది వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసినా మిమ్మల్ని మాత్రం, మీ ఏకాగ్రతని మాత్రం ఏ విధంగానూ కూడా పక్కకు తప్పించలేరు వాళ్ళు. అంటే కొంతవరకు మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పనులలో ఆటంకపరచాలని కానీ, లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కానీ చూసే వ్యక్తులైతే ఉంటారు. అటువంటి వారి విషయాలను అసలు మీరు పట్టించుకోరు. అంతేకాకుండా మీరు ఒక దృఢ సంకల్పం, గట్టి నిర్ణయాలతో మీరు ముందుకు వెళ్తారండి. అది కూడా మీ విజయ రహస్యంగా ఉంటుంది. ఈరోజు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో ఎంతో చక్కగా మెలకువతో ముందుకు వెళ్ళగలుగుతారు. ఆశించిన శుభ ఫలితాలను కూడా పొందగలుగుతారండి. మీ కుటుంబ సభ్యుల నుంచి కూడా ప్రతి పనిలోనూ కూడా చక్కగా వారి యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. అంతేకాకుండా మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పనులన్నిటిలోనూ కూడా వారి వంతుగా వారి ఏ నిర్ణయాలు అయితే తెలియచేయాలనుకుంటున్నారో వాటిని కూడా తెలియచేయడం మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా కుటుంబ వాతావరణం అయితే ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. మీరు ఏ పని చేస్తున్నా కూడా ఆ పనిలో సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్లయితే అటువంటి వారు మాత్రం తగు జాగ్రత్తలను తీసుకోవటం మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. మీరు అన్ని విధాలుగా కూడా ఈరోజు ముందు అంజులో ఉండడమే కాకుండా ప్రతి పనిలోనూ కూడా మీరు విజయాన్ని పొందే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ప్రతి విషయంలోనూ కూడా మీ మాటల్లో అన్ని విషయాలలో స్పష్టత అనేది చక్కగా కనిపిస్తూ ఉంటుంది. మీరు ఏ పనైనా సరే కొత్తదనంతో ముందుకు తీసుకువెళ్ళాలనే ఆలోచన కూడా ఈరోజు మీకు మరింతగా ముందుకు వెళ్ళే అవకాశాలను ఇస్తుందండి. అంటే ప్రతి పనిని యథావిధిగా కాకుండా ఇంకా కొత్త మార్పులతో ఏదైనా చెయ్యాలి, కొత్త నిర్ణయాలు తీసుకోవాలి, కొత్తగా ఏదైనా ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన మీకు ఈరోజు ఎక్కువగా ఉంటుంది. అది కూడా మిమ్మల్ని ప్రత్యేకమైన స్థానంలో ఉంచడానికి మీకు ఎంతో సహాయపడుతుందండి. అన్ని పనులను కూడా సకాలంలో పూర్తి చేసుకోవడమే కాకుండా మీరు ఏదైతే నిర్ణయాలను తీసుకుంటున్నారో ఆ నిర్ణయాలన్నింటినీ కూడా చక్కగా అమలుపరుచుకోగలుగుతారు. మీరు పెద్దల పట్ల మీరు మరింత గౌరవ మర్యాదలని రోజు చూపించగలుగుతారండి. అంటే సహజంగానే మీరు చక్కగా గౌరవ మర్యాదలను మీ యొక్క పెద్దల పట్ల చూపించగలుగుతారు. అయినప్పటికీ కూడా ఈరోజు మరింత ఎక్కువగా వారి మీద ప్రేమ కానీ, గౌరవ మర్యాదలను కానీ మరింత ఎక్కువగా కనబరచగలుగుతారండి. ఈరోజు మీరు కొంతమంది ముఖ్యమైన వ్యక్తులను కొన్ని వ్యవహారాల వలన కలుసుకోవడం జరుగుతుందండి. అది కూడా మీకు కొన్ని విధాలుగా కలిసి రావడానికి అవకాశం అయితే ఇస్తుంది. అంటే ఏదైనా విషయంలో కొంతమంది పెద్ద వ్యక్తులను కలవటం కానీ, లేదా వారి యొక్క సలహాలను తీసుకోవటం కానీ, అటువంటి వ్యవహారాల్లో మీరు ఈరోజు ముందుకు వెళ్ళగలుగుతారు. అంతేకాకుండా మీ కుటుంబ సభ్యుల అవసరాల కోసం కొంతవరకు ధనాన్ని కూడా వెచ్చించగలుగుతారు. ఖర్చులను కాసింత నియంత్రణలో ఉంచుకోగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా మీ యొక్క ఆలోచనలకు తగ్గట్టుగా మీరు కొంతవరకు సమయాన్ని కూడా మీరు గడపగలుగుతారు. అది కూడా మీకు మానసికంగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఆర్థికంగా మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో, అంటే డబ్బు పరమైన నిర్ణయాల విషయంలో కానీ, డబ్బును సంపాదించే విషయంలో కానీ మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో ఆ పనులన్నీ కూడా చక్కగా సఫలీకృతం అవుతాయి. విజయవంతంగా పూర్తి చేయగలుగుతారండి. అటువంటి వాటన్నిటిని కూడా అది కూడా మీకు మానసికంగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. మీరు ఏదైనా కూడా ధనధాన్య అభివృద్ధిని అయితే చూడగలుగుతారు అనేది అయితే ఈరోజు జరుగుతుంది. అయితే ఎవరైతే మాకు కలిసి రావట్లేదు, మాకు ఇంకా మేము ఏం చేస్తున్నా మాకు అభివృద్ధి అనేది జరగట్లేదు అనుకున్న వారు కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మీ మనసులో నిరాశకు కానీ, నిస్పృహకు కానీ తావివ్వకుండా చక్కగా మీ పనుల పట్ల ధ్యాసతో మీరు ముందుకు వెళ్ళడం వల్ల చక్కటి విజయాలను
పొంది శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇంకా ఈ రాశిలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, విద్యారంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ విద్య పట్ల మీరు మరింతగా శ్రద్ధాశక్తులను అయితే చూపించగలుగుతారు. కోరుకున్న విధంగా మీరు ఏదైతే ఉన్నత పరీక్షలకు కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, తరగతి గదిలో పరీక్షలకు కానీ హాజరవుతున్నారో వాటిలో చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసేవారు ఉన్నారు, ఉద్యోగస్తుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. అయితే కాసింత పని భారం అనేది ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు చక్కగా మీ సకాలంలో మీ పనులను పూర్తి చేసుకోగలుగుతారు. మీ యొక్క సన్నిహితులు కానీ, మీ యొక్క సహ ఉద్యోగులు కానీ, వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సహాయ సహకారాలను కూడా పొంది మీరు అన్ని పనులను కూడా యథావిధిగా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారండి. అనుకున్న దానికంటే రెట్టింపు వేతనాన్ని పొంది సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని కూడా దక్కించుకోగలుగుతారు. ఎవరైతే ఈ రాశిలో నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో నిరుద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు కొంతవరకు ప్రయత్నిస్తే మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం లభించే అవకాశం అయితే ఉంటుంది. ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నాలను అయితే చేయవలసి ఉంటుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో బదిలీల కోసం, ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు కోరుకున్న విధంగా చక్కటి స్థానాన్ని సంపాదించుకునే అవకాశం లభిస్తుంది. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలమైన రోజుగా ఉంటుందండి. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే పెట్టుబడి రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నప్పటికీ మీ నిర్ణయాలను తీసుకునే సమయంలో మాత్రం మీ పెద్దలను కానీ, మీ శ్రేయోభిలాషులను కానీ వారి యొక్క సంప్రదింపులు చేసి వారితో సలహాలు తీసుకుని వారి ఆలోచనల మేరకు మీరు పెట్టుబడులు పెట్టడం వల్ల మీరు మరింతగా లాభపడే అవకాశం అయితే ఉంటుందండి. చక్కటి లాభాలను పొందగలుగుతారు. అనుకున్న దానికంటే రెట్టింపుగా మీరు సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపారస్తుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో లాభాలతో ఎంతో సంతోషంగా ముందుకెళ్ళగలుగుతారండి. చక్కటి ప్రణాళికలతో వ్యాపారాన్ని అభివృద్ధి పరచడానికి అన్ని అవకాశాలను వెతుక్కుంటూ మీ యొక్క భాగస్వాములతో చర్చలు జరపగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అదే స్థానాన్ని మీరు పొందగలుగుతారు. అనుకోని విధంగా చక్కటి ఆదాయాన్ని కూడా సంపాదించుకోగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును, గౌరవాన్ని పొందగలుగుతారు. మీ యొక్క స్థానం ఏదైతే ఉందో అది మరింతగా ఉన్నతమైన స్థానానికి చేరుకునే అవకాశం అయితే లభిస్తుందండి. అన్ని విధాలుగా కూడా శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారంలో గట్టి పోటీ అనేది ఉంటుంది. అయినప్పటికీ కూడా మీ వ్యాపారాన్ని మీరు ఎంతో సంతోషంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. లాభాలను చూడగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా మీ యొక్క శ్రేయోభిలాషుల సహాయ సహకారాలు పొందగలుగుతారు. అనుకున్న దానికంటే రెట్టింపు వేగంతో మీరు వ్యాపారాన్ని విస్తరణ చేసుకుని చక్కటి లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. అయితే కాసింత శారీరక శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు వాటన్నిటిని ఏమాత్రం లెక్క చేయకుండా మీ పనులు ఏవైతే ఉన్నాయో మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వర్తించడంలో సకాలంలో మీ పనులన్నిటిని పూర్తి చేసుకోగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా మీకు సంతోషంగా ఉంటుంది. ప్రతి పనిలోనూ కూడా మీ కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు లభించడం, మీ సన్నిహితులు స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారి ప్రోత్సాహం లభించడం మానసికంగా మీకు మరింత సంతోషాన్ని కలుగజేస్తుందండి. అనుకున్న దానికంటే రెట్టింపు వేగంతో మీ పనులన్నిటినీ కూడా చకచక పూర్తి చేసుకోగలుగుతారు. కాసింత విరామ సమయాన్ని కూడా తీసుకోగలుగుతారండి. కాసింత పౌష్టికాహారాన్ని తీసుకోవడం ఈరోజు మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగస్తులైన వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. అయితే కాసింత పనిభారం ఒత్తిడి అనేవి ఉంటాయి. అయినప్పటికీ కూడా వాటిని ఏమాత్రం మీరు పట్టించుకోకుండా మీ పనులను సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. మీ సహ ఉద్యోగులు, తోటివారు, స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారి సహాయ సహకారాలు కూడా ఈరోజు మీకు లభిస్తాయి.
ఏదైతే మీరు ఆశిస్తున్నారో అంతకంటే రెట్టింపు ఆదాయంతో గౌరవప్రదమైన స్థానంలో ఆదాయాన్ని సంపాదించుకుని చక్కగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. మీ వ్యాపారాన్ని మరింతగా విస్తరణ చేసుకోగలుగుతారు. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. లాభాలను పొందగలుగుతారండి. గట్టి పోటీని ఇతరులకు ఇచ్చే విధంగా మీ ఆలోచనలతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అన్ని విధాలుగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో వైవాహిక బంధంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ యొక్క జీవిత భాగస్వామి నుంచి మీరు ప్రతి నిర్ణయాన్ని కూడా పొందగలుగుతారండి. వారు తీసుకునే నిర్ణయాలు మీకు అన్ని విధాలుగా కూడా మీరు ప్రతి పనికి కూడా వారికి ఉపయోగకరంగా ఉంటాయండి. వారు ఇచ్చే సలహాలతో మీరు ప్రతి నిర్ణయాన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అది కూడా మీకు మానసికంగా సంతోషం కలుగజేస్తుంది. మీరు ఏదైతే పనులు చేస్తున్నారో ఆ పనులన్నిటిలో కూడా వారి సహాయ సహకారాలు అందించడం మీకు మరింతగా ప్రశాంతతను అయితే కలుగజేస్తుంది. అన్ని విధాలుగా కూడా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ప్రేమ వ్యవహారంలో ఎవరైతే ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ ప్రేమ వ్యవహారం మరింతగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. పెద్దల సమక్షంలో మీ యొక్క జీవితం గురించి మాట్లాడుకునే చర్చలు జరపడం కానీ ఇట్లాంటివి అయితే జరిగే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్థిర చరాస్తుల విషయాలలో ఇబ్బంది పడుతున్నారో స్థిర చరాస్తుల విషయాలలో ఏదైనా ముందుకు వెళ్ళాలి నిర్ణయాలు తీసుకోవాలి అని ఇబ్బంది పడుతున్న వారి విషయంలో మీకంటూ అనుకూలమైన మార్పులు జరగటం మీకంటూ అనుకూలమైన విధంగా ఏదైనా లావాదేవీలు జరగడం లేదా కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా రావటం ఇట్లాంటివి ఏవైనా జరిగే అవకాశం అయితే ఉంటుందండి. ఆ విధంగా మీకు చక్కటి శుభ ఫలితాలు ఎదురయ్యే అవకాశం అయితే ఉంటుంది. అది కూడా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద ఈ రాశి వారికి రోజు మొత్తం ఎంతో అనుకూలంగా యోగదాయకంగా ఉంటుందండి. ఇంకా మెరుగైన ఫలితాలను శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతకు పసుపు పచ్చని అరటి పళ్లను ఆహారంగా తినిపించటం వల్ల మీరేదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.